గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈ రోజు క్లాస్ లో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో సెకండ్ చాప్టర్ చెప్పుకుందాం అండి. సో సెకండ్ చాప్టర్ ఏంటి అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఆర్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. అసలు యూనిట్స్ అంటే ఏంటి, డైమెన్షన్స్ అంటే ఏంటి, మెజర్మెంట్స్ అంటే ఏంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మన ఇంట్లో చెప్తుంటారు ఏంటి, ఒరే షాప్ దగ్గరికి వెళ్ళి షుగర్ తీసుకురారా అంటారు. సో అలా అనగానే మీరు వెళ్ళి తీసుకొచ్చేస్తారా? అక్కడికి వెళ్ళి షుగర్ ఇచ్చేయండి అంటే బట్టి ఇచ్చేస్తారా? ఇవ్వడు. సార్ మీకు ఎంత కావాలి అని అడుగుతారు, లేదా అమ్మ నీకు ఎంత కావాలి అని అడుగుతారు, అంతే కదా. సో ఎంత కావాలి అంటే అక్కడ షుగర్ని మనం మెజర్ చేయాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో వాడికి చెప్పాలి. ఆ క్వాంటిటీనే మనం ఏమంటామంటే ఆ క్వాంటిటీని మెజర్ చేస్తాం. ఆ క్వాంటిటీకి మనం ఏం చేస్తాం, పర్టికులర్ యూనిట్ ఇస్తాం. ఆ యూనిట్ చెప్తే వాడు మనకి ఆ క్వాంటిటీ ఉన్న షుగర్ అనేది ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనకి 1 kg షుగర్ తీసుకురారా అంటారు. అక్కడ కేజీ అనేది ఏమవుతుందండి, అక్కడ ఆ మెజర్మెంట్ యొక్క యూనిట్ అవుతుంది. ఏమవుతుందంటే ఆ మెజర్మెంట్ యొక్క యూనిట్. ఫర్ ఎగ్జాంపుల్ మన మమ్మీ 1 kg షుగర్ తీసుకురండి అన్నారు. అప్పుడు ఏం చేస్తాం మనం, కేజీ అనేది ఏమవుతుంది, యూనిట్ అవుతుంది. 1 అనేది ఏమవుతుందంటే న్యూమరికల్ అవుతుంది. ఇది ఏమవుతుందంటే న్యూమరికల్, ఇది ఏమవుతుందంటే యూనిట్. ఈ రెండింటి ప్రొడక్ట్ ఏమవుతుందంటే క్వాంటిటీ అవుతుంది. ఏమవుతుందండి, క్వాంటిటీ అవుతుంది. ఆ క్వాంటిటీ ఏంటి అంటే ఆ సబ్స్టెన్స్ యొక్క క్వాంటిటీ. షుగర్ తీసుకుంటే షుగర్ క్వాంటిటీ, అలాగే మిల్క్ తీసుకుంటే మిల్క్ క్వాంటిటీ, అలాగే ఏది తీసుకుంటే దాని యొక్క క్వాంటిటీ అవుతుంది. ఈ క్వాంటిటీని మనం జనరల్ గా ఏమని పిలుస్తామంటే ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఏమంటామండి, ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఫిజికల్ గా మనకు కనబడుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఈ ఫిజికల్ క్వాంటిటీ అంటే డెఫినేషన్ ఏం ఇస్తామంటే ద క్వాంటిటీ విచ్ ఈజ్ మెజరబుల్ దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, దాన్ని మెజర్ చేయగలరు, అది ఏ క్వాంటిటీ అవుతుంది, ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. మిల్క్ ఉంది, దాన్ని మెజర్ చేయగలరు కాబట్టి అది ఏ క్వాంటిటీ అవుతుంది, ఫిజికల్ క్వాంటిటీ. అలాగే లెంత్ ఉంది, దాన్ని మెజర్ చేయగలుగుతుంది, అది కూడా ఏమవుతుంది, ఫిజికల్ క్వాంటిటీ. అలా కాకుండా స్టూడెంట్స్ అలా చేస్తున్నారు, నాకు కోపం వచ్చింది, దాన్ని మెజర్ చేయాలి, మెజర్ చేయగలమండి, మెజర్ చేయాలి. మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎగ్జామ్ లో, హ్యాపీనెస్ వచ్చింది, దాన్ని మెజర్ చేయగలమండి, మెజర్ చేయాలి. అలాగే మన తోటి బాగా చదివేస్తున్నాడు, మనం చదవలేకపోతున్నాం, ఆడి మీద ఈర్ష, అసూయ, ఇగో ఇవన్నీ వచ్చి వాటిని అన్ని మనం మెజర్ చేయగలమంటే మెజర్ చేయాలి. కాబట్టి ఇవన్నీ దేంట్లోకి వస్తాయి అంటే ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ ని మనం మెజర్ చేయలేం కాబట్టి అవి ఫిజికల్ క్వాంటిటీస్ అవ్వవు. కానీ మనం మెజర్ చేయగలిగినవి కొన్ని ఉన్నాయి, వాటిని ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నా కదండి, షుగర్, మిల్క్, లెంత్, ఇంకా చాలా చాలా ఉంటాయి, డెన్సిటీ, వాల్యూమ్, ఏరియా, ఇవన్నీ కూడా మనం మెజర్ చేయగలుగుతున్నాం కాబట్టి అవన్నీ ఏమవుతాయంటే ఫిజికల్ క్వాంటిటీస్ అవుతాయి. ద క్వాంటిటీస్ విచ్ ఆర్ మెజరబుల్ దోస్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. దోస్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. నెక్స్ట్ ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్ని టైప్స్ అనేది ఒకసారి చూద్దాం. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ మెయిన్ గా 2 టైప్స్ అండి. ఫిజికల్ క్వాంటిటీస్ మెయిన్ గా 2 టైప్స్. ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. రెండోది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ కింద ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ని క్లాసిఫై చేశారు. ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో చూద్దాం. The quantities which are independent on any other physical quantities, those are called fundamental physical quantities. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ చూడండి, లెంత్ దేని మీద డిపెండ్ అవుతుంది, మనం జస్ట్ మెజర్ చేసుకుంటాం, వాల్యూ వేసుకుంటాం. అలాగే మాస్ కూడా దాన్ని జస్ట్ వెయిట్ మనం కొలుస్తాం, దాన్ని మాస్ కేజీఆ, 2 kg, 3 kg, అది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది. టైం చూస్తాం, సెకండ్సా, మినిట్సా, అవర్సా, అది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది. అలా కాకుండా స్పీడ్ మెజర్ చేయాలి.
స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తామండి, డిస్టెన్స్ బై టైం. అంటే నీకు స్పీడ్ కావాలి అంటే కన్ఫర్మ్ గా డిస్టెన్స్ తెలియాలి, ఆ ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో తెలియాలి. అంటే స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, డిస్టెన్స్ మీద టైం మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి స్పీడ్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అవుతుందా, అవ్వదు. అది ఏమవుతుంది, స్పీడ్ అనేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. బికాస్ స్పీడ్ డిపెండ్స్ ఆన్ టూ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, దోస్ ఆర్ టైం అండ్ డిస్టెన్స్. అర్థమైంది కదండి. అంటే ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వని ఫిజికల్ క్వాంటిటీని ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటాము. వేరే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ వేరే ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యేదాన్ని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. సో ఈ ఫండమెంటల్ అంటే ఏం రాయించండి దీనికి డెఫినేషన్, విచ్ ఆర్ ఇండిపెండెంట్ ఆన్ any other physical quantity which are dependent on fundamental physical quantity or any other physical quantity. ఓకేనండి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు అంటే లెంత్, మాస్, టైం. దీనికి ఎగ్జాంపుల్ ఇది చూడండి, దేని మీద డిపెండ్ అవ్వదు. అలా కాకుండా ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే స్పీడ్, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ కావాలంటే మాస్ మీద డిపెండ్ అవ్వాలి, వాల్యూమ్ మీద డిపెండ్ అవ్వాలి. ఏరియా అంటే మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, మళ్ళీ లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే లెంత్ మీద డిపెండ్ అవుతుంది, బ్రెడ్త్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అవుతాయి. ఓకేనండి. నెక్స్ట్ ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మెయిన్ గా 3 ఉండేవండి. తర్వాత ఫర్దర్ ఇంకొక 4 యాడ్ చేశారు. మొత్తం 7 ఫిజికల్ క్వాంటిటీస్ అయినాయి. అవి ఏంటో చూద్దాం, వాటి యొక్క యూనిట్స్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫస్ట్ లెంత్. యూనిట్ ఏంటంటే దీనికి యూనిట్ ఎస్ఐ యూనిట్. లెంత్ యూనిట్స్ ఏంటంటే మీటర్, సింబల్. మీటర్ దేంట్లో మీద చేస్తామంటే ఎంత ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రెండోది మాస్. మాస్ యూనిట్ ఏంటంటే కిలోగ్రామ్. దేంట్లో మీద వచ్చేస్తామంటే కేజీ. నెక్స్ట్ థర్డ్ వన్ టైం, ది సెకండ్ ఎస్ తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్. యాంపియర్ ఏదో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లూమినస్ ఇంటెన్సిటీ. దీన్ని క్యాండిలా సిడితో ఇండికేట్ చేస్తాం. క్యాండిలా అంటే యూనిట్ అండ్ లూమినస్ ఇంటెన్సిటీ. క్యాండిల్స్ అంటుంటాం కదా మనం, 60 క్యాండిల్ బల్బు, 5 క్యాండిల్ బల్బు లేదా 20 క్యాండిల్ బల్బు అంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి 6th వన్ ఎలక్ట్రిక్ కరెంట్ లూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. దీన్ని మోల్తో ఇండికేట్ చేస్తాం. మోల్ అనే రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి హీట్ ఆర్ టెంపరేచర్.
డిగ్రీ సెల్సియస్, కెల్విన్ ఇండికేట్ చేస్తాం, హీట్ ఆర్ టెంపరేచర్. ఓకేనండి, ఈ 7ని మనం ఏమంటామంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఇంకా ఒకసారి చూద్దామండి. లెంత్ యూనిట్ ఏంటంటే మీటర్, ఎంతో ఇండికేట్ చేస్తాం. అలాగే మాస్ కిలోగ్రామ్, కేజీతో ఇండికేట్ చేస్తాం. టైం సెకండ్, ఎస్తో ఇండికేట్ చేస్తాం. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్, ఏతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ లూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలా, సిడితో ఇండికేట్ చేస్తాం. అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్ అనే రాస్తాం. నెక్స్ట్ వచ్చేసి హీట్ ఆర్ టెంపరేచర్ కెల్విన్, తో ఇండికేట్ చేస్తాం. దీస్ ఆర్ ది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్టికులర్ ఫిజికల్ క్వాంటిటీస్ మెజర్ చేయాలంటే పర్టికులర్ యూనిట్స్ కావాలి. వాటి గురించి మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ తర్వాత కొన్ని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా చూద్దాం. సో డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ స్పీడ్ చూద్దాం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై టైం, అంతే కదండి. అంటే డిస్టెన్స్ అంటే ఎంత? మీటర్, బై టైం అంటే సెకండ్. మీటర్ పర్ సెకండ్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ స్పీడ్. అలాగే ఏరియా తీసుకుందాం. ఏరియా అంటే ఏంటి? లెంత్ ఇంటూ బెర్త్, అంటే మీటర్ ఇంటూ మీటర్. బెర్త్ కూడా మీటర్ లో ఇండికేట్ చేస్తాం కదా, మీటర్ స్క్వేర్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఉంటాయి. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే కేజీ, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్. సో కేజీ పర్ మీటర్ క్యూబ్ ఈజ్ ది యూనిట్ ఆఫ్ డెన్సిటీ. ఇలా మనకి ఫార్ములా తెలిస్తే కనుక వాటి యూనిట్స్ అనేవి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీస్ ఆర్ ది ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్. అసలు యూనిట్స్ అంటే ఏంటి, అవి ఎలా వచ్చాయి, ఈ సమాజంలోకి ఎలా వచ్చాయి, అలా ఎలా వాటిని ఇంప్లిమెంట్ చేశారనేది ఒకసారి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం షుగర్ని మెజర్ చేయాలి. అప్పుడు ఏమంటారు? ఒరే షాప్ దగ్గరికి వెళ్ళి 1 kg షుగర్ తీసుకురారా అంటారు. అంతేగాని 1 లీటర్ షుగర్ తీసుకురారా అంటే అది ఇస్తాడా? మనకి ఇవ్వడు, అంతే కదండి. అంటే పర్టికులర్ సబ్స్టెన్స్ మెజర్ చేయడానికి పర్టికులర్ యూనిట్స్ అనేవి పెట్టారు. అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం సాలిడ్స్ మెజర్ చేయాలి అంటే కేజీస్ యూజ్ చేస్తారు. లిక్విడ్స్ మెజర్ చేయడానికి లీటర్స్ ని యూజ్ చేస్తారు. అర్థమైందండి. అదే మాక్సిమం లో కొన్ని మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఉంది. ఆయిల్ ఉంటే అది డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అలానే దాన్ని లిక్విడ్ అయినా సరే దాన్ని లీటర్స్ లో మెజర్ చేయరు, కేజీల్లోనే మెజర్ చేస్తారు. కానీ మాక్సిమం సాలిడ్స్ ని కేజీల్లో మెజర్ చేస్తారు, మాక్సిమం లిక్విడ్స్ ని లీటర్స్ లో మెజర్ చేస్తారు. అర్థమైందండి. సో మనకి పెట్రోల్ ని దేంట్లో మెజర్ చేస్తారు? లీటర్స్. షుగర్ ని దేంట్లో మెజర్ చేస్తారు? కేజీ. అలాగే నెక్స్ట్ యూనిట్స్, ఈ క్వాంటిటీ పెరిగే కొద్ది యూనిట్స్ కూడా ఏమవుతుంటాయి అంటే పెరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లోనే చూస్తాం. 25 kgs రైస్ ఉందంటే దాన్ని 25 kgs అంటాం. అలా కాకుండా 100 kgs రైస్ ఉంటే దాన్ని 1 క్వింటాల్ అంటాం. అలా కాకుండా 1000 kgs వెళ్ళింది అంటే దాన్ని టన్ అంటాం. అదేంటంటే ఇప్పుడు ఐరన్ గట్ట మెజర్ చేయాలి అంటే దాన్ని దేంట్లో మెజర్ చేస్తారు? టన్స్ లో మెజర్ చేస్తారు, ఎందుకంటే దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది. అలాగే డిస్టెన్సెస్ తీసుకుందాం. డిస్టెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బుక్ లెంత్ మెజర్ చేయాలి, సెంటీమీటర్స్ లో మెజర్ చేస్తాం. అలా కాకుండా ఈ రూమ్ యొక్క లెంత్ మెజర్ చేయాలి, తక్కువ డిస్టెన్సే కాబట్టి మీటర్స్ లో మెజర్ చేస్తాం. అలా కాకుండా రోడ్ యొక్క లెంత్ మెజర్ చేయాలి, ఒక ఊరి నుంచి ఒక ఊరికి, అప్పుడు ఈ మీటర్స్ అయితే చాలా అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే 1000 మీటర్స్ ని కలిపి మళ్ళీ ఒక పెద్ద యూనిట్ కింద చెప్పుకుంటారు, అది 1 కిలోమీటర్. అర్థం ఏంటంటే కిలోమీటర్ ఈజ్ ది బిగ్గెస్ట్ యూనిట్ ఆఫ్ లెంత్ అని చెప్పుకుంటారు. అలాగే టన్ ఈజ్ ది బిగ్గెస్ట్ యూనిట్ ఆఫ్ మాస్ అని చెప్పుకుంటారు. అలాగే టైంకి అయితే అవర్ ఈజ్ ది బిగ్గెస్ట్ యూనిట్. అలాగే స్మాలెస్ట్ యూనిట్లు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లీమీటర్, మీటర్, మిల్లీమీటర్ ఇవన్నీ తీసుకుంటే కనుక స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లెంత్. అలాగే గ్రామ్ తీసుకుంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ మాస్. సెకండ్ తీసుకుంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ టైం. అంటే మనకి ఇదేంటి అంటే అన్నింటినీ మెజర్ చేయడానికి స్మాలర్ యూనిట్స్ ఉన్నాయి, బిగ్గర్ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ ఆ సబ్స్టెన్స్ యొక్క క్వాంటిటీ లేదా అక్కడ ఉన్న డిస్టెన్స్ ని బట్టి మనం ఆ యూనిట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఒకసారి యూనిట్స్ చూద్దామండి. ఒకసారి యూనిట్స్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types.
యూనిట్స్. Units can be classified into two types, that is fundamental units and the derived units. Fundamental units అంటే ఏంటి అంటాము అంటే the units of fundamental physical quantities. Units of fundamental physical quantities are called fundamental units. Fundamental units. ఇక్కడ ఏం రాస్తామంటే the units of derived physical quantities. Derived physical quantities are called derived units. Derived units. అర్థమైంది కదండి. అంటే వీటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే లెంత్, మాస్, టైం తీసుకుంటే లెంత్ యూనిట్ మీటర్. మీటర్ ఈజ్ ఏ ఫండమెంటల్ యూనిట్. అలాగే మాస్ కేజీ ఈజ్ ఏ ఫండమెంటల్ యూనిట్. టైం సెకండ్ ఈజ్ ఏ ఫండమెంటల్ యూనిట్. అలాగే ఇందాక 7 చెప్పుకున్నాం కదండి, ఆంపియర్ ఈజ్ ఏ ఫండమెంటల్ యూనిట్. అలాగే టెంపరేచర్ ఆర్ హీట్ కెల్విన్ ఈజ్ ఏ ఫండమెంటల్ యూనిట్. క్యాండిలా ఈజ్ ఏ ఫండమెంటల్ యూనిట్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్ ఈజ్ ఏ ఫండమెంటల్ యూనిట్. అలాగే ఈ 3 కూడా ఫండమెంటల్ యూనిట్స్ అవుతాయి. అంటే 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఫండమెంటల్ యూనిట్స్ కూడా ఎన్ని వస్తాయంటే 7 వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి డెరైవ్డ్ యూనిట్స్. డెరైవ్డ్ యూనిట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ తీసుకున్నాం, డిస్టెన్స్ బై టైం అన్నాం, అంటే మీటర్ బై సెకండ్ ఇదే డెరైవ్డ్ యూనిట్. అలాగే ఏరియా తీసుకుంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే మీటర్ ఇంటూ మీటర్, కాబట్టి మీటర్ స్క్వేర్ ఇస్ ది డెరైవ్డ్ యూనిట్. అలా ఏమవుతుందంటే డెరైవ్డ్ యూనిట్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ ఫండమెంటల్ యూనిట్స్ అనేది 7 ఉంటాయి. అర్థమైంది కదండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకుండా సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అని ఇంకోటి ఉన్నది. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ లో రెండే ఉంటాయి. ఏంటంటే ప్లేన్ యాంగిల్, రెండోది సాలిడ్ యాంగిల్. ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. దీనికి యూనిట్స్ ఏంటంటే ప్లేన్ యాంగిల్ కి రేడియన్, సాలిడ్ యాంగిల్ కి స్టెరేడియన్. ఇవి ఏంటంటే యూనిట్స్. ఓకేనండి. యూనిట్స్ ఆఫ్ సప్లిమెంటరీ ఫిజికల్. వీటి గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలండి. అడిగితే వాట్ ఆర్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. అప్పుడు మీరు ఏం రాయాలండి, ప్లేన్ యాంగిల్ దాని యొక్క యూనిట్ రేడియన్, అలాగే సాలిడ్ యాంగిల్ దాని యొక్క యూనిట్ ఏంటంటే స్టెరేడియన్. ఓకేనండి. సో రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫిజికల్ వరల్డ్ నుంచి మనం ఒక రన్నింగ్ నోట్స్ అనేది పెట్టండి. సో నేను చెప్పిన బోర్డు మీద రాసిన టాపిక్స్ అన్ని కూడా మీరు రన్నింగ్ నోట్స్ కింద రాసుకుని ప్రిపేర్ అవుతుందండి. ఎందుకంటే మనకి క్లాసెస్ అనేది టైం సరిపోకపోవచ్చు, కరోనా వల్ల టైం సరిపోకపోతే మళ్ళీ క్లాస్లో ఇది రిపీట్ చేయాలంటే కష్టం. కాబట్టి మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ నోట్స్ రాసుకోవడం మంచిదండి. సో ఒక 200 పేజెస్ వైట్ నోట్స్ తీసుకుని దాంట్లో ఫిజిక్స్ అనేది రన్నింగ్ నోట్స్ పెట్టి రాయండి. ఆన్లైన్ క్లాసెస్ కూడా అన్ని థరోలీ ఫాలో అవ్వండి, మీకు చాలా బాగుంటుంది. సో ఇవి ఎందుకు ఇలా కొంచెం ఫాస్ట్ చెప్తున్నానంటే మనకి వీటి నుంచి చాలా వెయిటేజ్ చాలా తక్కువ. ఎందుకంటే ఫిజికల్ వన్ నుంచి ఒక 2 మార్క్స్, ఈ లెసన్ నుంచి కూడా ఒకే 2 మార్క్స్ వస్తుంది. సో రిమైనింగ్ క్లాసెస్ ఇంకా బ్రీఫ్గా క్లారిటీగా మనం చెప్పుకుందాం. సో రన్నింగ్ నోట్స్ మాత్రం తప్పనిసరిగా రాయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.